మన ఛానల్ అయితే 1,95,000 సబ్స్క్రైబర్లు తక్కువలో అయితే ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే ఇక్కడికి వచ్చాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మామ ఈ రోజైతే మనమైతే ఒక కొత్త వాటర్ ఫాల్‌కి అయితే వెళ్ళబోతున్నాం. మేము కూడా ఈ వాటర్ ఫాల్ అనేది ఈ మధ్య రీసెంట్‌గా అయితే చూసామనమాట. అందుకనే వెంటనే అయితే స్టార్ట్ అయిపోయాం. మేము, నా నాయుడు మావయ్య, అలాగే సతీష్ మామ అయితే బయలుదేరిపోయాం అనమాట. ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాం. ఇది వచ్చి ఎక్కడంటే మనం డౌనూరు దాటిన తర్వాత మనం అప్ ఎక్కినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో అయితే ఒక రూట్ ఉంటది. అలా వెళ్ళిపోయిన తర్వాత రొబ్బసింగ్ అనే ఒక విలేజ్ అయితే మనకైతే ఫస్ట్ అయితే ఎంటర్ అవుతుంది. ఈ టవర్ అయితే గుర్తుపెట్టుకోండి. దారి అయితే మర్చిపోకుండా అయితే మీరైతే ఉంటారనమాట. ఇంక అయితే మనమైతే మెయిన్ రోడ్ నుంచి ఈ వాటర్ ఫాల్స్‌కి అయితే వచ్చేసి ఎగ్జాక్ట్‌గా ఒక 10, 12 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. నాకు తెలిసి ఒక 8 కిలోమీటర్ల వరకు అయితే ఈ ఊరికి రోడ్ అయితే బావుంటది. ఇదే రొబ్బసింగి విలేజ్. ఇది దాటిన తర్వాత అయితే మనకైతే ఇంకొక విలేజ్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇది రొబ్బసింగి విలేజ్‌లో ఈ అయితే ఇల్లులు మాత్రం ఎప్పుడో పూర్వకాలం ఇల్లులాగా పెంకుటిల్లులు, అలాగే మట్టి ఇల్లులు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళకైతే ఇక్కడ వీళ్ళు కూడా అయితే ఏంటంటే మెయిన్ చెప్పుకోవాలంటే వీళ్ళకి మనుషులకి ఎలా అయితే ఇల్లులు కట్టుకుంటున్నారో అలాగే పశువులకు కూడా వీళ్ళైతే పాకలైతే వేశారనమాట. అవి కూడా పెంకుటిల్లులు అలాగే చిన్న చిన్న ఫామ్‌లాగా అయితే వీళ్ళైతే కట్టుకున్నారు. సేమ్ ఇంక వీళ్ళు ఎలాగున్నారో వాటిలికి కూడా అలాగే అనమాట ఇల్లులైతే కట్టారు. ఇక్కడి నుంచి అయితే రోడ్ అయితే అస్సలు బాలేదనమాట. మీరైతే ఇక్కడైతే చాలా జాగ్రత్తగా రావాలి. మీరైతే మాత్రం డబల్స్ అయితే వెళ్ళండి. మేమైతే ట్రిపుల్స్ అయితే వెళ్ళాము. కానీ రోడ్ అయితే చాలా వరస్ట్‌గా అయితే ఉంది ఇక్కడి నుంచి కూడా. ఇక్కడి నుంచి అలా ఒక 3-4 కిలోమీటర్స్ అయితే అస్సలు రోడ్ అయితే బాగోదు. మీ పక్కన చూసుకున్నట్టయితే అన్నీ కూడా టేకు చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడి నుంచి చూస్తే మనకైతే తాండవ రిజర్వాయర్ అనేది అయితే మనకైతే కనిపిస్తుందంట. మాకైతే కనిపించలేదు. కొంచెం స్నో అయితే ఉండడం వల్ల అనమాట. ఇక్కడైతే ఇదైతే గోపవరం అనే విలేజ్ అనమాట. ఇక్కడ వచ్చి ఈ వ్యూ అయితే మాత్రం నాకంటే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎర్లీ మార్నింగే రావడం వల్ల ఏంటంటే ఇక్కడ సన్‌లైటు అలాగే కొంచెం మంచు పడుతుంది. దానివల్ల అనమాట మనకైతే ఈ లొకేషన్ అనేది చాలా మంచిగా అదే హైలైట్‌గా అయితే మనకు కనిపించింది. ఇంకా ఈ ఊరు నుంచి లోపల నుంచి అయితే వెళ్ళాలనమాట. మీరైతే ఇదైతే దారైతే కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ సిమెంట్ రోడ్ ఉంటది. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా అయితే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకోవాలనమాట. మీరైతే ఈ వీడియోనైతే ఫుల్‌గా గనక చూస్తే గనక మనకి ఆ వాటర్ ఫాల్‌కి వెళ్ళే దారైతే కనిపిస్తుందనమాట. ఇక్కడి నుంచి రోడ్డు కూడా అస్సలంటే అస్సలు బాగోదు. ఇక్కడి నుంచి ఈ చిన్న ముక్క అయితే సిమెంట్ రోడ్ ఉంటది. ఈ ఊర్లో కిరాణా షాపులు కూడా ఏమీ అయితే ఉండవనమాట. మీరన్నీ కూడా ఇక్కడికి ఏమైనా తెచ్చుకోవాలనుకుంటే వేరే ఊరు నుంచి అయితే ముందునున్న డౌనూరు నుంచి అయితే ఎక్కడి నుంచైనా తెచ్చుకోవాలి. ఇక్కడి నుంచి మీరు స్ట్రెయిట్‌గా కాకుండా లెఫ్ట్‌గా అయితే వెళ్ళాలనమాట. మీరైతే చూడొచ్చు ఇదే విలేజ్. చాలా చిన్న విలేజ్ అనమాట. ఇక్కడి నుంచి ఆటోలు కనిపిస్తున్నాయి కదా! అప్పుడు మీరు వెళ్ళేవాడు ఒకవేళ ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. ఇక్కడి నుంచి అయితే స్ట్రెయిట్‌గా కాకుండా లెఫ్ట్‌కి అయితే వెళ్ళిపోవాలి. ఇదంతా వెళ్తున్నప్పుడు అయితే ఏదో చిన్న అడవిలోకి అయితే వెళ్తున్న ఫీలింగ్ అయితే మనకు వస్తదనమాట. చిన్న అప్పలాగా కూడా ఉంటది. అలాగే డౌన్ ఉంటది. రోడ్డు కూడా చాలా చిన్న రోడ్‌లా ఉంటది. ఒక వెహికలే ఎళ్తది. కానీ అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వ్యూ కూడా చాలా అంటే చాలా బావుంటది. మీరైతే ఈ వెళ్ళే దారిలో వ్యూ అయితే తప్పకుండా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. మీరైతే చూడొచ్చు ఈ వ్యూననేది మీరిక్కడ ఇలా అయితే వెళ్ళిపోవాలనమాట. నేను కొంచెం ఫాస్ట్ మోషన్‌లో అయితే పెడుతున్నాననమాట. అటు ఇటు కూడా మొత్తం కొండలే ఉంటాయి. మధ్యలో చిన్న రోడ్ అయితే ఉంటది. ఈ వాటర్ ఫాల్ తర్వాత కూడా ఏదో ఒక చిన్న విలేజ్ అయితే ఉందన్నమాట ఇక్కడ. మేమైతే అక్కడికైతే వెళ్ళలేదు. ఎందుకంటే మాకు వెళ్ళడానికైతే రూట్ అయితే సరిగ్గా తెలియలేదనమాట. మొత్తం అంతా కూడా వచ్చేసి అప్ప ఉంటదనమాట. డౌను, అప్పలా ఉంటది. మేమైతే ముగ్గురు వెళ్ళామని చెప్పాం కదా! నేనైతే బండైతే దిగేసాను. మా వోళ్ళిద్దరైతే వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచైతే లొకేషన్ అయితే చూడండి. జాకెట్ అయితే వేసుకున్నాననమాట చలేత్తుందని. కాకపోతే మొత్తం చెమట చెమట అయితే పెట్టేసింది. ఇదైతే లొకేషన్ అయితే మనమైతే కొంచెం దగ్గరలో అయితే ఉన్నాము. ఇదే వచ్చేసింది లొకేషన్. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇదే వాటర్ ఫాల్ అనమాట. ఇదంతా చుట్టూరు కూడా అడవి అనమాట మొత్తం అంతాన. ఈ కిలోమీటర్ లోపలికైతే వచ్చాం. ఇక్కడేదన్నమాట బొబ్బసింగి, ఇది బోపారం వాటర్ ఫాల్స్ కిందనైతే ఉంది. ఇక్కడ 200 మీటర్ల కిందకి వెళ్ళాలి మనం. పదండి వెళ్దాం. కిందకైతే వెళ్ళబోతున్నాం. ఈ కిందకి వెళ్ళేటప్పుడైతే చాలా జాగ్రత్తగా అయితే మనం వెళ్ళాలి. తేడా వచ్చిందంటే మాత్రం మొత్తం వచ్చి ఎక్కేస్తదనమాట. పెద్ద ర్యాంప్ అయిపోద్ది మొత్తం అంతాన. ఇప్పుడు మనం వెళ్ళాల్సిందైతే మనం ఇప్పుడైతే ఈ చిన్న బాటలోంచి అయితే చిన్న దారిలోంచి అయితే వెళ్ళాలి. దారి ఉండదు, ఏమీ ఉండదు. చిన్న తేడా వచ్చినా సరే డైరెక్ట్‌గా ఇంక వాటర్ ఫాల్‌లోకి వెళ్ళిపోయి స్నానం చేసేస్తాం అనమాట. ఇదైతే వాటర్ ఫాల్ కిందకైతే వచ్చేసాము. ఏదో చిన్న కష్టపడి ఎక్కినప్పుడు మాత్రం చాలా అంటే చాలా ర్యాంప్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ రాగానే కొంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇక్కడికైతే వచ్చారనమాట. మాకైతే మతిపోయింది. ఇక్కడ వరకు కూడా వచ్చి లేడీస్ అయితే వచ్చారనమాట. కాకపోతే లేడీస్ అనేవి సింగిల్‌గా రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఉండరు. మెయిన్ ఏంటంటే సిగ్నల్ కూడా రేరు. ఒక దగ్గర వస్తే ఒక దగ్గర అయితే రావట్లేదనమాట. ఇదంతా కూడా మేమైతే కిందకి దిగేసి వచ్చామనమాట.
ఇదంతా వాటర్ ఫాల్. ఇక్కడైతే చాలా నీట్‌గా అయితే ఉంది. ఎవరికీ తెలియకపోవడం వల్లేమో అందుకే ఇక్కడ చాలా శుభ్రంగా అయితే ఉంది. వాటర్ కూడా అలా చిన్న చిన్నగా వర్షాకాలం అయితే బాగా ఎక్కువ ఫ్లో అవుతదనుకుంటా నాకు తెలిసి. ఇక్కడైతే వర్షం అలాగే పడినప్పుడైతే మాత్రం బావుంటది. ఇక్కడైతే ఎవరో కొంతమంది అయితే పీతలైతే పట్టారనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎవరో కొంతమంది వచ్చారు. బాక్సులు అలాగే బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అక్కడ కొంతమంది అయితే స్నానం అయితే చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక మనం అయితే వీడియో తీసుకుందామని అయితే కొంచెం వెయిట్ చేసి అయితే వెళ్ళామన్నమాట. ఇది వాటర్ ఫాల్ లొకేషన్ వచ్చి మరీ పెద్ద వాటర్ ఫాల్ కాదు, మరీ చిన్న వాటర్ ఫాల్ కాదు. మినిమం అయితే ఉంది. వాటర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కనీసం ఎటువంటి స్మెల్ కూడా రావట్లేదు అనమాట ఈ వాటర్. అలా పైనుంచి అయితే ఈ వాటర్ అయితే పడుతుంది ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఈ వాటర్ ఫాల్ అయితే అనిపించింది. ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ సిగ్నల్ అయితే లేదు. దానివల్ల అనమాట నేనైతే అలాగా కొంచెంసేపు పెట్టి ఫోన్ ఒక దగ్గర పెట్టేసి ట్రైపాడ్‌కి అలా కొంచెంసేపు అయితే ఆ వ్యూని, ఆ నేచర్‌ని అలా అయితే ఎంజాయ్ చేశాననమాట. కొంచెం ఫోటోలు కూడా దిగాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటది ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. దానికైతే వెళ్ళి ఫాలో చేసి అయితే మనమైతే ఫోటోస్ అయితే చూడొచ్చనమాట. ఇక్కడైతే మేము అలా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసాము అలాగా. మీరైతే లాస్ట్ వీడియో చూసినప్పుడైతే ఇప్పుడైతే టైం అయిపోయింది కదా! ఇంకైతే మేమైతే లాగించేస్తామనమాట. ఇప్పుడు పైకి ఎక్కుతున్నప్పుడైతే మా కష్టాలైతే చూడాలి. ఫుల్ చెమటలు అయితే పడేసాయి. అక్కడ లేడీస్ అయితే స్నానం చేయడానికి అయితే వచ్చారనమాట. అలా వాటర్ ఫాల్‌లో ఎంజాయ్ చేద్దామని. ఇంకెందుకు అక్కడ అని చెప్పేసి అయితే మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇప్పుడైతే మా కష్టాలైతే చూడాలి. నేను ఇందాక దిగినప్పుడైతే వీడియో అయితే రికార్డింగ్ చేశాను గానీ, ఆ క్లిప్‌లు అనేవైతే డిలీట్ అయిపోయాయి. దానివల్ల అయితే దిగిన వీడియో చూపించలేదు మీకు. ఇప్పుడైతే ఎక్కుతున్న వీడియో అయితే చూపిస్తున్నాను. మీరైతే చూడొచ్చు. ఎంత కష్టంగా అయితే ఎక్కుతున్నామో. చిన్నది స్లిప్ అయినా సరే మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాం అనమాట. వీడియో లాస్ట్‌లో అయితే నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా మొత్తం వీడియో టైమ్ ల్యాప్స్ అయితే పెట్టాననమాట. మీరైతే ఆ టైమ్ ల్యాప్స్‌ని చూసి ఎలా ఉందైతే కామెంట్ అయితే చేయండి. మా నాయుడు గాడు అయితే కష్టపడుతూ ఎక్కుతున్నాడు. మేము అలాగే ఎక్కుతున్నాం. ఆయాసం అయితే వస్తదనమాట ఓ పక్క నుంచి. చిన్నది తేడా వచ్చినా సరే లాస్ట్‌లో అయితే చిన్న స్కిప్ అయింది. పడిపోయాము అని అనుకున్నాము. కాకపోతే ఆయాసం వచ్చేస్తుందని చెప్పేసి ఆగిపోయామనమాట. మీరైతే చూడండి. లొకేషను బావుంది. కాకపోతే దిగడానికైతే దారైతే లేదు మెయిను. ఎలా వచ్చామో తెలీదు. ఎలా వెళ్ళామో కూడా మనకైతే తెలీదనమాట. ఇదంతా కూడా మెయిన్ వచ్చి చిన్న కొండ ఉండి దానివల్ల కిందకైతే ఈ వాటర్ ఫాల్ ఉండడం వల్ల అయితే మాకైతే దారైతే ప్రాపర్‌గా అయితే లేదు. మేమైతే దారిలోంచి వెళ్ళాము. ఇక్కడే పడిపోయాను నేనైతే. ఇక్కడ కర్రలు పట్టుకొని, అయి పట్టుకొని, కొమ్మలు పట్టుకొని అయితే ఎక్కుతూ, దిగుతూ ఏదో కష్టపడి అయితే పైకైతే ఎక్కేసాం అనమాట. మీరు గనక ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్టయితే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటది మీకు. నచ్చకపోతే గనక లైక్ చేయకండి. నచ్చితే గనక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కామెంట్ అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్‌కైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదో ఇలా కష్టపడి పైకైతే వచ్చేసాననమాట. ఇదే దారనమాట. మా సతీష్ గాడైతే ఫాస్ట్‌గా ఎక్కేసి అక్కడ కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాడు. నేనైతే ఏదో బాధపడి అయితే ఎక్కేసాను. ఇది నేను వెళ్ళిన టైమ్ ల్యాప్స్ వీడియో అనమాట. చూసి ఎంజాయ్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లొకేషన్ వస్తే ఎక్కడంటే మనం డౌనూర్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్‌కి రోడ్ అయితే ఉంటది. ఆ రోడ్ నుంచి ఎగ్జాక్ట్‌గా ఒక 12 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఊరు వచ్చి రొబ్బసింగి, దాని తర్వాత వచ్చి గోపవరం అనమాట. ఈ లొకేషన్ అయితే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.